నేనైతే నా స్టైల్లో సాంబారు ఎలా చేస్తానో చూడండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు కదా. నేనైతే ఉన్న వెజిటబుల్స్తో సాంబార్ అయితే చేస్తున్నాను. మనమైతే ముందుగా కుక్కర్లో కందిపప్పు వేసుకొని ఇలా బాగా కడిగేసుకొని వంచేసుకుందాము. ఈ సాంబార్కి ఏమేమి కావాలో చూసేద్దామా. కందిపప్పు, టమోటో, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి, సాంబార్ పౌడరు, వంకాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ముల్లంగి, ఉల్లిపాయ. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని ఒక విజిల్ పెట్టుకుందాము. చూడండి, ఇప్పుడు మనము ముల్లంగిని కడిగేసుకొని ఇలా పైన తొక్క తీసేసుకుంటున్నాను పిల్లర్తో. అలాగే క్యారెట్, నేనైతే క్యారెట్ గిన పైన తొక్క తీసేసుకుంటున్నాను. ఇప్పుడు క్యారెట్ను సన్న సన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను నేనైతే. క్యారెట్ అయినా ముల్లంగి అయినా రౌండ్గా కట్ చేసుకుంటాం, మనం ఇలా పొడుగైనా కట్ చేసుకుంటాము. చూడండి, నేనైతే ముల్లంగి ఇలా రౌండ్గా కట్ చేసేస్తున్నాను. చాలా ఫ్రెష్గా ఉంది ముల్లంగి అయితే, లేతగా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ఉల్లిపాయ కట్ చేసుకుందాము. మరీ సన్నగా కాకుండా ఉల్లిపాయలు ఇలా పెద్దగానే కట్ చేసేసుకోవచ్చు సాంబార్లోకి. అలాగే ఒక వంకాయ తీసుకున్నాను అయితే, చాలా ఫ్రెష్గా లేత వంకాయ. అంటే మనం ఎప్పుడైనా వంకాయ కట్ చేసుకున్నప్పుడు నల్లబడకుండా ఉండాలంటే ఉప్పులో ఒక గిన్నెలో కొద్దిగా సాల్ట్ వేసుకొని, సాల్ట్ నీళ్ళలో వేసుకున్నామంటే వంకాయ చాలా ఫ్రెష్గా నల్లబడకుండా ఉంటుంది. చూడండి, ఇలా పొడుగ్గా కట్ చేసుకొని సాల్ట్ నీళ్ళు అయితే వేసేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నేను సాంబార్లోకి. పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా రెండుగా కట్ చేసుకుంటున్నాను. మనం పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకొని మనం కారమైనా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయలే వేస్తున్నాను, ఎండు కారం అనేది వాడకుండా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. అందులో నేను జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు చిట్టపట్లాడుతున్నాయి కదా. నేను వెల్లుల్లి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అందులోనే చిన్న ముక్క అల్లం అయితే కట్ చేసి వేశాను. అందులోనే ఎండుమిరపకాయలు, కరివేపాకు. సాంబార్కి ఎప్పుడైనా సరే పచ్చి కరివేపాకు ఫ్రెష్ది వేసామంటే చాలా మంచి స్మెల్, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది కరివేపాకు తింటే. అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాను. చూడండి, పచ్చిమిరపకాయ ముక్కలు, అందులోనే క్యారెట్ వేసుకుందాము. ఒకసారి క్యారెట్ అంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లేటు, అందుకని ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. అందులోనే ముల్లంగి. చూడండి, వంకాయ ముక్కలు అయితే నీళ్ళల్లో వేసుకున్నాం కదా, ఉప్పు నీళ్ళలో తీసేసుకొని వేసేసుకుందాము. అందులోనే టమాటా ముక్కలు వేసుకుని అయితే బాగా మాగిన టమాటా ఒక్కటైతే తీసుకున్నాను. చూడండి, ఇలా ఫ్రెష్ వెజిటబుల్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. సాంబార్ అంటేనే 4-5 రకాల కూరగాయలైనా వేసుకోవచ్చు సాంబార్లోకి, మంచి టేస్ట్ ఉంటుంది. పప్పు అయితే నేను ఒక విజిల్ పెట్టేశాను. చూడండి, బాగా మెత్తగా గట్టిగా అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసుకుందామా. ముద్దపప్పులాగా అయిపోయింది. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకున్నామంటే ఇలా జారుడుగా బాగుంటుంది అందులో వేయడానికి. కలిపేసాం కదా, మనమైతే కూరగాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఈ పప్పును అందులో వేసేసుకుందాము. ఉడికించుకొని పెట్టుకున్నాం కదా.
వేసేసుకున్నాము. ఒకసారి కలిపేసుకొని చూడండి, మంచి కలర్తో వెజిటబుల్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. సాంబార్ అంటేనే మనం చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకుందాము. సాంబార్లోకి కొత్తిమీర ఫ్రెష్గా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసేసుకుందాము. ఒకసారి కలిపేసుకొని చూడండి, మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడడానికి కానీ చాలా బాగుంది. చపాతీ లేకైనా, దోశ లేకైనా, రైస్ లేకైనా చాలా బాగుంటుంది సాంబార్ అయితే. స్టవ్ ఆపేసుకుందాము. అన్ని రకాల వెజిటబుల్స్ వేసుకొని మనం సాంబార్ కానీ వండుకుంటే ఇంట్లో చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. ఎండాకాలంలో ఇంత మంచి రసము సాంబార్తో రైస్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ఈ సాంబార్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.